హలో వెల్కమ్ టు గౌరీ వ్లాగ్స్. నేను మీ గౌరీని. సో ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగున్నారు సదా అదేమని కోరుకుంటున్నాను. సో ఈరోజు వచ్చేసి పన్నీర్ కర్రీ. వెజ్ తినే వాళ్ళకి బాగా ఇష్టమైన కర్రీస్లో అన్నిటికన్నా ఇష్టమైంది ఏంటి అంటే వెజ్ కర్రీ. సో ఈరోజు నేను చాలా ఈజీగా సింపుల్గా చేసుకున్నాను అనమాట ఇంట్లో. సో టేస్ట్ ఎలా ఉందో ఒక్కసారి చూసేద్దాం. సో మొత్తానికైతే వెజ్ అంటేనే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది మనకి పన్నీర్ కర్రీ. సో చూస్తున్నారు కదా. సో నేనైతే ఈరోజు ఎర్రగా తీసాను. సో టేస్ట్ కూడా ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం. సాధారణంగా వెజ్లో నాకు కూడా బాగా ఇష్టమైంది పన్నీర్. సో టేస్ట్ చేసేద్దామా? సో నాతో పాటు మీరు కూడా టేస్ట్ చేసేద్దారా? సూపర్గా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, నేనైతే ఎలా తయారు చేశాను అంతే టేస్ట్గా కూడా ఎలా వచ్చిందో ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మరి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. అలాగే నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ముందుగా వచ్చేసి పన్నీర్ ముక్కలు ఈ విధంగా కట్ చేసుకొని కొంచెం ఉప్పు, కారం, అలాగే కొంచెం పసుపు వేసి బాగా కలిపి పెట్టుకోవాలి. అలా కలిపి పెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ వేడి అయిన తర్వాత ఆ ముక్కల్ని వాటిలో వేసి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు గుర్తు పెట్టుకోండి. బాగా ఏగిపోయాయి అనుకుంటే పన్నీర్ గట్టిగా అయిపోతుంది. సో కొంచెం మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా కొంచెం మెత్తగా ఉన్నట్టుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి ఇది మసాలా దినుసులు, సో పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే జీడిపప్పు, ఇది కూడా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. సో ఇకపోతే టమాటా, ఇది కూడా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందాక డీప్ ఫ్రై చేసిన ఆయిల్లోనే కొంచెం 4 పచ్చిమిర్చి అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కాసంత బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది, మరీ అంత బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదు. చూస్తున్నారు కదా, ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు, లైట్ బ్రౌన్ కలర్ వచ్చినా సరిపోతుంది. సో ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మసాలా పేస్ట్ వేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. గుర్తుపెట్టుకోండి, పచ్చివాసన అనేది అస్సలు రాకూడదు, అప్పుడైతే కూర ఇంకా టేస్ట్గా ఉంటుంది. సో ఈ విధంగా మొత్తం బాగా కలిపి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో మొత్తం పచ్చివాసన కూడా పోయి దగ్గరికి అయిపోయిందనమాట. సో తర్వాత వచ్చేసి టమాటో ప్యూరీ, ఇలా ఈ విధంగా మిక్సీ పెట్టుకుని టమాటాని వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం దగ్గరగా ముద్దగా అయ్యేంత వరకు కలుపుకొని, చూస్తున్నారు కదా ఈ విధంగా రావాలి. ఇలా వచ్చిన తర్వాత రుచికి సరిపడా పసుపు, అలాగే దాంతోపాటు కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ తినచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. సో కారం చూసి వేసుకోండి. అలాగే సేమ్ ఉప్పు కూడా, ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకుంటారు, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకుంటారు. సో ఎవరు ఎలా తింటే అంత వేసుకోవచ్చు. సో వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఈవెన్ బాగా కలిపిన తర్వాత కొంచెం వాటర్ అనేది పోసుకుంటే బాగుంటుంది. సో నేనైతే కొంచెం వాటర్ వేసి ఈ విధంగా బాగా మరిగి దగ్గరికి అయ్యేంత వరకు చూసుకున్నాను. సో తర్వాత వచ్చి జీడిపప్పు పేస్ట్, ఆ జీడిపప్పు పేస్ట్ ఇప్పుడు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు దగ్గరగా అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. సో ఈ విధంగా అయిపోయింది, మొత్తానికైతే రెడీ. సో ఇకపోతే పన్నీర్ ముక్కలు, ఇంకా ఆ పన్నీర్ ముక్కలు తీసుకొని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. మొత్తం ఆ గిరేవి అంతా కూడా ఆ పన్నీర్ అబ్జర్వ్ చేసుకునేంత వరకు బాగా కొంచెం మరగనివ్వాలి. లో ఫ్లేమ్లో మరిగించుకుంటే బాగా ముక్కలకి పడుతుందనమాట. ఆ కర్రీ అంతా బాగా పట్టిన తర్వాత చాలా టేస్ట్గా ఉంటుందండి. నిజంగా వెజ్ తినేవాళ్ళు చాలా ఇష్టపడి తింటారనమాట. చాలా ఈజీగా కూడా ఉంటుంది. పెద్దగా పన్నీర్ కర్రీ అంటే చాలా అనుకుంటారు, అమ్మో చాలా కష్టమేమో అని. సో చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో దాని తర్వాత కొంచెం కాజు అక్కడక్కడ వేసుకుంటే మంచి లుక్ ఉంటుందన్నమాట. సో ఈ విధంగా బాగా కలిపి దగ్గరగా అయ్యేంత వరకు కలుపుకొని దగ్గరగా అయ్యేంత వరకు మూత పెట్టుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లోనే ఉంచుకొని బాగా దగ్గరగా చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా బాగా దగ్గరగా అయిపోయిన తర్వాత కాసేపు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. సో ముందుగా కళాయిలో నుంచి ఏదైనా మన బౌల్లోకి మార్చుకోవాలి. సో చూస్తున్నారు కదా, బౌల్లోకి మార్చి చల్లగా అయిన తర్వాత అబ్బబ్బబ్బా
ఎంత టేస్ట్‌గా అంటే అంత టేస్ట్‌గా వచ్చిందండి. సో, చాలా ఈజీగా కూడా నేను చేసేసుకున్నాను. సో, మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఇంతే టేస్ట్‌గా, ఇంత ఈజీగా చేసుకుంటే నిజంగా వెజ్ తినే వాళ్ళకైతే చికెన్ కంటే టేస్ట్‌గా కనిపిస్తుందనమాట. సో, చూస్తున్నారు కదా! నేనైతే చాలా హ్యాపీగా తిన్నాను. సో, ఇకపోతే మరి ఈజీగా కూడా ఎలా చేసుకోవాలో మీకు చూపించేశాను. సో, వీడియోకి ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని, బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి.